హాయ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఎర్లీ మార్నింగ్ 5:50 అవుతుంది ఇప్పుడు. ఈ రోజు శ్రావణ మాసంలో ఫస్ట్ మంగళవారం. ఈ రోజు దేవుణ్ణి కడుక్కొని పూజ చేయాలని అనుకుంటున్నాం. అండ్ అత్తమ్మ కూడా ఫాస్టింగ్ ఉంటుంది. సో ఇవి ఆ ప్రిపరేషన్సే. మామిడాకులు పెడుతున్నాం. అసలు మామిడాకులు ఎందుకు పెడతారో తెలుసా? మామిడాకులు ఎందుకు పెడతారు, వేరే ఆకులు పెట్టొచ్చు కదా అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? ఎందుకు అంటే మామిడాకులకి మాత్రమే చెట్టు నుంచి తెంపినాక కూడా ఆక్సిజన్ ఇచ్చే క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. అండ్ ఈ ఆకులు ఎండిపోయే వరకు కూడా ఆక్సిజన్ ఇస్తూనే ఉంటాయి. అండ్ ఇది నాగుల పంచమి త్వరలో ఉంది కదా, సో పాములు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. బాగుంది కదా అనేసి వీడియో తీసుకున్నాను. బట్ దగ్గరికి మాత్రం వెళ్ళలేను, నాకు పాములు అంటే చాలా భయము. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యాను, కిందికెళ్ళి పూజ చేసుకోవాలి. ఫస్ట్ నేను గడపనే కడుక్కుంటాను. ఎందుకు అంటే గడపపై పూజ చేసినట్టుగా ముగ్గు వేసి బొట్టు పెట్టుకుంటే నాకు ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది పూజ చేసుకోవడానికి. ఇల్లంతా కొంచెం కొంచెం డివోషనల్ గా అనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ గడపకే పూజ చేసుకున్నాను. గడపకి ఎల్లో కలర్ ఉన్నా సరే మనం ఖచ్చితంగా పసుపు అయితే రాసుకోవాలి. ఎందుకు అంటే బయట నుంచి లోపలికి బ్యాక్టీరియా రాకుండా ఇది అడ్డుకుంటుంది అనమాట. సో నేను కంపల్సరీ పసుపు అయితే రాసుకుంటాను. నెక్స్ట్ కొంచెం పసుపు లైట్గా ఆరిన తర్వాత ముగ్గు వేసుకుంటే బాగా కనిపిస్తుంది. సో ఈ ముగ్గు అయితే గోధుమ పిండి వాడతాను, యాక్చువల్గా బియ్యం పిండి వాడాలి. ఎవ్రీ ఫ్రైడే ఇట్లా గడపకి కొంచెం హెవీగా బొట్లు పెట్టుకుంటా. నార్మల్ డేస్ లో అయితే అంతగా ఏం బొట్లు పెట్టుకోను. ఈ రోజు ఇంట్లో కంప్లీట్ గా దేవుణ్ణి కడగాలనుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం గ్రాండ్ గా డెకరేట్ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ తులసి కోటకి పూజ చేసుకుంటున్నా. నార్మల్ గా అయితే ఇంట్లో దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ చాలా టైం పట్టి ఈవినింగ్ అయిపోతుంది ఇక్కడ పూజ చేసుకోవడానికి. సో అది అవాయిడ్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ చేసుకొని ఇక్కడ దీపం పెట్టేసుకుంటే నెక్స్ట్ ఇంట్లో ఎంతసేపు అయినా కూడా మనం మెల్లగా పూజ చేసుకోవచ్చు అని ముందు ఇక్కడ కంప్లీట్ చేసుకుంటున్నా. ఇంట్లో అయితే పూజకు కావాల్సిన సామాన్ అయితే లేదు. లైక్ కొబ్బరికాయలు, పువ్వులు, బెల్లం అలాంటివి తీసుకురావడానికి వెళ్ళింది. పువ్వులు అత్తమ్మ వచ్చిన తర్వాత పెట్టేసుకుంటా కడప పైన. ఇక్కడ దీపం పెట్టినా కూడా వేస్ట్, గాలికి ఊకనే పోతుంది, ఆయిల్ వేస్ట్ తప్ప. నార్మల్ గా అయితే ఎవ్రీ టైం జస్ట్ అగరబత్తి పెట్టి వదిలేస్తాం. ఈ రోజు కొంచెం స్పెషల్ గా ఉండాలి అని ఇలా దీపం పెడుతున్నా. బట్ అది కొద్దిసేపే, ఫెస్టివల్ టైమ్స్ లో కూడా దీపమే పెట్టేసుకుంటా ఇక్కడ. ఇదేనండి మా పూజ రూమ్. ఇవన్నీ కడిగి ఫ్రెష్ చేసి బొట్లు పెట్టి ఇదంతా అలికి ముగ్గేసేసరికి ఖచ్చితంగా 3-4 అవర్స్ పడుతుంది. అది కూడా ఇద్దరం చేసుకుంటేనే, నేను మా అత్తమ్మ. ఇక్కడ పరమాన్నానికి ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎందుకు అంటే ఇంట్లో బోనం కూడా చేసుకుంటున్నాం. ఈ పరమాన్నం అయితే నాకు ఎవ్వరు వండినా కూడా నచ్చదు, నేను మా అమ్మ వండితేనే నచ్చుతుంది. మా అమ్మ కూడా బాగా చేస్తుంది, అమ్మ దగ్గర నేను నేర్చుకున్నా. అంటే అన్నం బాగా మెత్తగా అయిన తర్వాత కొన్ని పాలు పోసుకుంటాం, పాలల్లో సరిపోయేంత బెల్లం వేస్తాం. నాకు చప్పగా ఉంటే కూడా నచ్చదు. సో నేనే వండుతా ఎప్పుడైనా మా ఇంట్లో పరమాన్నాన్ని. కొంచెం తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ రావాలి నాకు. ఇక అక్కడ పరమాన్నం పెట్టేసి ఇక్కడ క్లీనింగ్ చేయడానికి వచ్చిన. ఇక్కడ జాజి రుద్దుతాం అనమాట, దీన్ని గద్దె అంటారు మా సైడ్ అయితే. దీన్ని మొత్తం పుట్టమన్ను తెచ్చి అట్లా హైట్ లో కడతారనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే 3 స్టెప్స్ పుట్టమన్నుతోనే కట్టిరు. ఎందుకు అంటే అది పెంకల్ ఇల్లు అనమాట. ఇక్కడ టైల్స్ తో ఉంది కదా, దానిపైన లైట్ గా స్ప్రెడ్ చేసినట్టుగా వేసిర్రు పుట్టమన్నుని. అందరింట్లో ఇట్లా ఏమి ఉండవు దేవుళ్ళు. ఎవరైతే తెచ్చుకుంటే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, మా ఇంట్లో ఉంటుంది, మా సిస్టర్స్ వాళ్ళ ఇంట్లలో కూడా అందరింట్లో ఉన్నాయి. మాక్సిమం మా క్యాస్ట్ వాళ్ళ ఇళ్లలో ఇలా ఉంటాయి దేవుళ్ళు పెద్ద పెద్దగా. బట్ ఇలా తెచ్చుకుంటే ఏం లాభం, క్లీనింగ్ ప్రాసెస్ కి పూజ ప్రాసెస్ కి చాలా పెద్ద పని ఉంటుంది. చాలా ఓపికతో కూడిన పని ఇది. పూజ రూమ్ లో గోడలకి పెద్దగా ఇట్లా డ్రాయింగ్ వేస్తారు దేవుళ్ళవి. ఇదంతా పండగ చేసుకున్నప్పుడు అవుతుంది అనమాట. పెద్దగా పండగ చేస్తారు మల్లన్న ఎల్లమ్మ వాళ్ళకి. అప్పుడు ఆ గద్దె, ఆ డ్రాయింగ్ అవన్నీ వేసిపోతారు ఒగ్గోళ్ళు. ఇప్పుడు కూడా రమ్మంటే అదంతా చేసిపోతారు. బట్ మనీ అడుగుతారు 2000 వరకు. ఎందుకు, మనమే ఓపిక పెట్టుకొని చేసుకుంటే 2000 మిగులుతాయి కదా అని నేను మా అత్తమ్మనే ఇలా ఎప్పుడు ఇంట్లో క్లీన్ చేసుకుంటాము. మన ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ అయినప్పుడు మాత్రం వాళ్ళు వచ్చి నీట్గా వేసిపోతారు. వాళ్ళు వేస్తే ఎక్స్ట్రా అట్రాక్షన్ అండ్ కలర్ఫుల్ గా అనిపిస్తుంది. బికాస్ వాళ్ళు ప్రొఫెషనల్ గా నేర్చుకుంటారనమాట. ఇక్కడ అత్తమ్మ అన్ని దేవుళ్ళను, ఫోటోలను, విగ్రహాలను 5 రకాల ఆకులతో అండ్ నిమ్మకాయతో వాష్ చేస్తాం అనమాట. ఖచ్చితంగా అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకులు అయితే వేయాలి అంట. బట్ నాకైతే ఎందుకో తెలీదు.
దేవుడిని కడిగిన ప్రతిసారి ఇలానే ప్రాసెస్ని ఫాలో అయిపోతాం. ఇలా పెద్ద దేవుళ్ళు ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా 5 లింగాలు ఉంటాయన్నమాట. లింగాలు అంటే శ్రీశైలం నుంచి చెరువు దగ్గర ఇట్లా రౌండ్గా ఉన్న రాళ్ళను తీసుకొచ్చి పూజిస్తారు. తెచ్చి డైరెక్ట్గా ఇంట్లో పెట్టుకోవద్దు, ఖచ్చితంగా పండగ చేయాలి. మల్లన్న పండగ అని ఒగ్గువాళ్ళు చేస్తారు. విగ్రహాలన్నిటికీ మా అత్తమ్మ బొట్టు పెట్టి విగ్రహాలన్నీ డల్గా చేసింది. ఇప్పుడు అవి పితాంబరం పెట్టి రాసినా కూడా షైన్ అవ్వట్లేదు. ఈ గద్దెని జాజితో అలుకుతారు. జాజితో అలికిన అది డ్రై అయిపోయిన తర్వాత దీనిపైన మనం డెకర్ చేసుకోవాలి బొట్లతో. ఆరకపోతే ఆ బొట్లు అనేవి సరిగా కనిపించదు. అత్తమ్మ అయితే ఏవి కలర్లు తేలేదు. సో పసుపు కుంకుమతో మేనేజ్ చేస్తున్నా, నాకు వచ్చినట్టుగా వేస్తున్నా. ఇలా బొట్లతో ఎక్కువ కలర్ఫుల్గా రెడీ చేస్తే పూజ రూమ్ ఫుల్ అట్రాక్టివ్గా కలర్ఫుల్గా అనిపిస్తుంది. దీపం పెట్టిన తర్వాత ఇంకా ఫుల్ బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. ఇలా ఎందుకు ఎక్కువగా పసుపు కుంకుమ వేస్తాము అంటే అప్పుడప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ లైక్ స్టమక్ పెయిన్, దిష్టి తెలగడం అలాంటివి అయినప్పుడు ఈ గద్దె మీది బొట్టు మనం రుద్దుకుంటే తక్కువ అవుతుంది అని నమ్ముతారు. నేనైతే ఫ్యాక్ట్ అని చెప్పాను, వీళ్ళ నమ్మకం వీళ్ళది. అలా రుద్దుకుంటే తక్కువ అవుతుంది. సో ఇలా బొట్టు చల్లుతారనమాట గద్దె పైన. ఇలా పసుపు కుంకుమతో వేయడం అయిపోయిన తర్వాత షైన్ రావాలి అని అట్రాక్షన్ కోసం మెరుపులు కూడా వేస్తారు. సో ఇక్కడ మా అత్తమ్మ గ్రీన్ అండ్ పింక్ కలర్ తెచ్చింది మెరుపులు. ఇంత అట్రాక్టివ్ గా ఎందుకు, నార్మల్ గా వేసుకోవచ్చు కదా అనుకుంటుండొచ్చు. బట్ అట్లా అట్రాక్షన్ గా కనిపిస్తే ఇప్పుడు ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వీటిని లింగాలు అంటారనమాట. వీటిని పాలల్లో పసుపు కలిపి బాగా రుద్ది దానిపైన పొడి పసుపు వేసి బియ్య పిండితో గీతలు గీస్తారు అండ్ పైన బొట్టు పెడతారు. ఇంకా నేను పూజ రూమ్ లో డిజైన్ వేయడం అయిపోయింది. అత్తమ్మ ఒకతే బొట్లు పెడుతుంది అనేసి నేను హెల్ప్ చేస్తున్నా. నేను పెడితే అత్తమ్మకి అస్సలు నచ్చదు, పెద్దగా పెట్టాలి అంటది. మన ఫింగర్స్ ఏమో చాలా చిన్నగా ఉంటాయి, వాళ్ళవి లావుగా ఉంటాయి కదా, వాళ్ళు హార్డ్ వర్క్ చేయడం వల్ల. ఆమె చేతితో పెడితే పెద్దగా అంటుతుంది, మన చేతితో పెడితే చిన్నగా అంటడం వల్ల మళ్ళీ నేను పెట్టిన ప్లేసెస్లలో మళ్ళీ పెట్టుకుంటుంది. అందుకే నేను ఓకేనా నేను పెట్టింది అని అడుగుతున్నాను అనమాట అత్తమ్మని ప్రతి ఫోటోకి. ఇంకా వెడల్పు పెట్టు అని చెప్తుంది. బొట్టు ఎక్కువ పెట్టడం వల్ల ఫోటోలన్నీ డల్ అవుతున్నాయి అని మా అత్తమ్మతో ఎప్పుడూ ఆర్గ్యూ చేస్తాను నేను. కానీ ఆమె మాత్రం వినదు, బొట్లు మాత్రం పెడుతుంది. ఆ ఫోటోలన్నీ డల్ అయిపోతాయి, మళ్ళీ కడిగేటప్పుడు బొట్టు అంతా పోనే పోదు. ఇవి అత్తమ్మ చేతిలో ఉన్నాయి కదా, ఎల్లమ్మ గురుగులు అంటారు. ఇంత ముందుకైతే ప్లెయిన్ గురుగులు పెట్టుకుంటుండే అనుకుంటా అందరూ. ఇప్పుడు కొంచెం డిజైన్ గా చేసి వస్తున్నాయి. నాకైతే ఈ ఎల్లమ్మ దేవత గురించి అసలు ఐడియా లేదు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇట్లా పెద్ద కుండలను చూసి నాకు కొంచెం భయం అనిపించింది, ఏంటి ఇట్లున్నాయి వీళ్ళ ఇంట్లో అని. ఇక్కడ నేను బొట్లు పెట్టడం అయిపోయినవి అన్ని లోపలికి పెట్టేస్తున్నా అనమాట. ఆ చేతిలో ఉన్నాయని డిఫరెంట్ గా ఉంటాయి. త్రిశూలం, గొడ్డలి, చాకు అని ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రతీక అనమాట. నాకైతే ఇవన్నీ ఐడియా లేదు, నేను ఇక్కడికి వచ్చిన మ్యారేజ్ అయిన తర్వాతనే చూస్తున్నా. ఇంకా చాలా కొత్త దేవుళ్ళు ఉంటాయి వీళ్ళ ఇంట్లో. పాదాలు ఉంటాయి అండ్ ఇట్లా పోతురాజు దగ్గర ఉండే తాడు ఉంటుంది. పూజ రూమ్ అంతా రియలిస్టిక్ గా కనపడుతుంది. నాకైతే కోల్డ్ అయింది, అందుకే నా వాయిస్ ఇట్లా గరుగ్గా వస్తుంది. ఈ వెదర్ చేంజెస్ వల్ల ఇలా కోల్డ్ అయింది. నేను ఇంత ఇష్టంగా దేవుళ్ళని అన్నిటిని లోపల పెడుతున్నా కదా, మళ్ళీ మా అత్తమ్మ వచ్చి వాటి ప్లేసెస్ అన్ని మారుస్తుంది. ఎందుకు అంటే నేనంటే అవన్నీ ఆర్డర్లో పెట్టను అంట. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్లేస్ ఆమె ఫిక్స్ చేసి పెడుతుంది అనమాట. ఈ దేవుడు ఇక్కడే ఉండాలి, ఈ దేవుడు ఇక్కడే ఉండాలి అని. ఎల్లమ్మ దేవత అనేటామె ఖచ్చితంగా కొంచెం హైట్ లో ఉండాలి అంట. నేనేమో నాకు తెలియక విగ్రహాలన్నీ ఇన్ ఆర్డర్ లో పెడుతుంటా, మళ్ళీ వచ్చామన్ని చేంజ్ చేసుకుంటది. అత్తమ్మ నన్ను అన్నట్టే నేను నిజంగానే తప్పు పెట్టిన. ఎల్లమ్మని పరశురాముని వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అనమాట. వైఫ్ ప్లేస్ లో హస్బెండ్ ని, హస్బెండ్ ప్లేస్ లో వైఫ్ ని పెట్టిన. మళ్ళీ వచ్చి ఎట్లా పెట్టినో చూడు ఇట్లే ఉంటారా అని పిలిచి చూపిస్తుంది నాకు. ఇంకా ఎల్లమ్మకు సంబంధించి ఒక గురిగి అండ్ విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహాలకు గాజులు వేయాలి. సో డజన్ గాజులు తీసుకొని విగ్రహాలకు వేసేసా. మా అత్తమ్మ అయితే గ్రేట్, ఫాస్టింగ్ ఉంది. ఇప్పుడు 5-6 అవుతుంది టైము, అయినా కూడా కొంచెం కూడా ఎనర్జీ లూజ్ అవ్వకుండా ఇంకా చేస్తూనే ఉంది. మరి ఇంత లేట్ అయింది ఎందుకు అనకండి, మేము స్టార్ట్ చేసిందే 2కి. మార్నింగ్ నుంచి వేరే వర్క్స్ ఉండే. విగ్రహాలన్నీ లోపల పెట్టేశాక పువ్వులు పెట్టేస్తే ఆల్మోస్ట్ వర్క్ అయిపోయినట్టే. ఇక్కడ విగ్రహాలకి మాత్రం మల్లెపూలు పెడతాము. ఫొటోస్ అన్నిటికీ చామంతి అండ్ గులాబీ కుళ్ళ పువ్వులు పెడుతుంటాము.
పువ్వులు పెట్టినాక దేవుడు మాత్రం ఫుల్ కలర్ఫుల్ గా ఉండే. అక్కడ పరమన్నం కూడా రెడీ అయింది. ఇక అత్తమ్మ బోనం చేసి దీపం పెట్టేస్తది. మేమైతే ఇలా దేవుడిని రెగ్యులర్ గా ఏం కడుక్కోము, ఎందుకంటే చాలా పని ఉంటుంది కదా. మెయిన్ గా కొన్ని ఫెస్టివల్స్ కి మాత్రమే కడుగుతుంటాము. భోగి, ఉగాది, శివరాత్రి అండ్ శ్రావణంలో అండ్ దీపావళికి మాత్రమే కడుగుతాము. మా ఫ్యామిలీలో ఎవరికైనా డెలివరీ అయినప్పుడు కడుగుతుంటాము అంతే. ఎక్కువ వర్క్ అవుతుంది అని కాదు కానీ ఎక్కువ టైమ్స్ కూడా కడగొద్దు అంట. అంటే మనం ఎంత గ్రాండ్ గా డెకర్ చేస్తాం కదా, అక్కడ ఫామ్ అయిన ఎనర్జీ కూడా పోతుంది అన్నట్టుగా అలా ఊకే కడగము. రెడీ చేయడం మొత్తం అయితే అయిపోయింది. అత్తమ్మ ఈ రోజు గుమ్మడికాయ కొట్టాలి అనుకుంది. ఇంట్లో గుమ్మడికాయ కొట్టడం వల్ల మైలలు తీసినంత ఈక్వల్ గా ఉంటుంది. దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి అండ్ బోనం చేసింది. బోనం అయితే అట్లా డైరెక్ట్ గా పూజ రూమ్ లో పెట్టకుండా బయటికి తీసుకెళ్లి సూర్యుడికి చూయించి ఇంట్లోకి తెస్తుంది. ఇక్కడ మా పాపను తను ఆడిస్తుంది, అందుకే నేను వర్క్ చేసుకోగలుగుతున్నా. తను అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాప, అంటే నాకు చెల్లె. ఇక్కడ మా అత్తమ్మ చాగస్తం చూడండి, గోడలకున్న పెయింటింగ్ కి కూడా బొట్లు పెడుతుంది. భక్తి ఎక్కువ, ఎక్కడికి వెళ్ళినా ఇట్లే చేస్తుంది. ఇంకా ఫాస్టింగ్ అయితే ఫస్ట్ డే ఉంటుంది. ఈ శ్రావణంలో సండే ఉంటది, ట్యూస్డే ఉంటది అండ్ ఫ్రైడే ఉంటది. ఇది ఫైనల్ లుక్ మా ఇంట్లో పూజ గది. చాలా అట్రాక్టివ్ గా ఉంది కదా. ఈ రోజుకి వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. We'll meet in next video. Until then, take care. Bye.